కాదో తేల్చుకోవడానికి, ఆ అమ్మాయి స్నేహం చేయదగిందో కాదో తేల్చుకోవడానికి 10 ఏళ్ళు పడుతుందండి. ఈలోపు ఇక్కడ విద్య అయిపోతుంది. ఆ స్నేహం ఎలా ఉండాలి అంటే, రేపు ఇద్దరు అమ్మాయిలకి పెళ్ళిళ్ళై ఒకరు బెంగళూరులోనూ ఒకరు బొంబాయిలోనూ ఉన్నా సరే ఇంకా కుటుంబాలు కూడా సన్నిహితంగా 60 ఏళ్ళు వచ్చినా ఉండగలుగుతున్నాయి అంటే అది నిజమైన స్నేహం, అది నిజమైన స్నేహం, అది నిలబడే స్నేహం. అటువంటి స్నేహానికి పునాదులు కాలేజీలోనే పడతాయి. ఎందుకంటే ఇక్కడ రోజు కలుస్తూ ఉంటారు, మనస్తత్వాలు తెలుస్తూ ఉంటాయి, ఉపకారాలు అపకారాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. 4 ఏళ్ల పాటు మనం కలిసి సంచరిస్తాం ఇక్కడ. అందులో హాస్టల్లో ఉండేవాళ్ళు ఇంకా దగ్గరగా ఉంటారు. జాగ్రత్తగానే ఉండాలి, చూసుకోవాలి. స్నేహితుల అవసరం ఎప్పుడూ ఉంది. బంధువులు కూడా మన కాపాడుతారో లేదో చెప్పడం, స్నేహితుడు కాపాడు తీరతాడు ఖచ్చితంగా. స్నేహంలో ఆ విలువ ఉంది, అనుమానం ఎలా. కానీ ఆ స్నేహితుడిని ఎంచుకోవాలి కదా. అందుకే ప్రాచీనమైన ఒక సూక్తి చెబుతారు, స్నేహితుడి కోసం ప్రాణం ఇవ్వడం గొప్ప విషయం కాదుట, ఇచ్చేయచ్చుట. కానీ ప్రాణం ఇవ్వడానికి అర్హత కలిగిన గొప్ప స్నేహితుడు